వైవిధ్యానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు నటరత్న ఎన్టీఆర్. ఆయనలోని ఆ తపనే విభిన్న పాత్రలు చేసేలా చేసింది. మిగిలిన హీరోలు చేయడానికి భయపడే పాత్రలను సైతం ఎన్టీఆర్ ధైర్యంగా ముందుకు వచ్చి హిట్టు కొట్టిన సందర్భాలు అనేకం. అన్ని రకాల పాత్రలను పోషించిన ఈ మహానటుడు సినిమా హీరోగా నటించిన ఏకైక చిత్రం కథానాయకుని కథ. 1975 ఫిబ్రవరి 21న ఈ సినిమా విడుదలైంది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కథానాయకుని కథ చిత్ర నిర్మాణ విశేషాలు, బాక్స్ ఆఫీస్ రికార్డులను ఈ వీడియోలో చూద్దాం. ఎన్టీఆర్, కనకమేడల తిరుపతయ్య మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి నాటకాలు ప్రదర్శించేవారు. ఎన్టీఆర్ సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా వారి స్నేహం కొనసాగింది. కేవలం ఎన్టీఆర్ చిత్రాల కోసమే తిరుపతయ్య విజయవాడలో నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ పేరుతో పంపిణీ సంస్థను ఏర్పాటు చేయడం గమనార్హం. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి ప్రవేశించి తారక రామ పిక్చర్స్ పతాకంపై ఎన్టీఆర్ హీరోగా శ్రీకృష్ణావతారం చిత్రాన్ని నిర్మించారు. అయితే అది విడుదలైన 3వ రోజునే హార్ట్ అటాక్తో తిరుపతయ్య మరణించారు. వారి కుటుంబానికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని ఎన్టీఆర్ భావించి తారక రామ బ్యానర్కు మరో సినిమా చేశారు. అదే భలే తమ్ముడు. అనంతరం తిరుపతయ్య కుమారుడు దేవి వరప్రసాద్ను నిర్మాతగా పరిచయం చేయాలని అనుకున్నారు ఎన్టీఆర్. తారక రామ పిక్చర్స్ బ్యానర్పై రూపుదిద్దుకున్న ఆ చిత్రం కథానాయకుని కథ. ఆ రోజుల్లో హైదరాబాద్లో ఎన్టీఆర్ ఎస్టేట్స్ నిర్మాణంలో ఉండగా ఎన్టీఆర్ ఎక్కువగా అక్కడే ఉండేవారు. హైదరాబాద్ వెళ్ళి కథ చెప్పారు దేవి వరప్రసాద్. పల్లెటూరుకి చెందిన ఓ యువకుడు పట్నం వెళ్ళి బాగా డబ్బు సంపాదించి తను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అదృష్టవశాత్తు అతనికి సినిమా హీరో అయ్యే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత అతనికి ఎదురైన ఇబ్బందులు, తను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవడం, కథ ఇలా కొనసాగుతుంది. మోదుకూరి జాన్సన్ రాసిన ఈ కథ ఎన్టీఆర్కి నచ్చింది. విభిన్నంగా ఫీల్ అయ్యి వెంటనే ఓకే చేశారు. ఆ సమయంలోనే దాసరి తొలి చిత్రం తాత మనవడు విడుదలయ్యి విజయం సాధించింది. దాసరి ప్రతిభ గమనించిన దేవి వరప్రసాద్ తన తొలి చిత్రానికి ఆయన్నే దర్శకుడిగా తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ యోగానంద్ పేరు చెప్పడంతో కాదనలేకపోయారు. అలా ఎన్టీఆర్ని డైరెక్ట్ చేసే తొలి అవకాశాన్ని మిస్ అయ్యారు దర్శకరత్న దాసరి. వాణిశ్రీ, భారతి హీరోయిన్లుగా నటించిన కథానాయకుని కథ చిత్రంలో ఆయనకి చెల్లెలుగా శ్రీవిద్య నటించారు. సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి విలన్లు. పల్లెటూరి పిల్ల చిత్రంలో ఎన్టీఆర్కు హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు బిఏ సుబ్బారావు ఇందులో సినిమా డైరెక్టర్గా అతిథి పాత్ర పోషించారు. ఇందులో చూడు, నేను చెప్పినట్లు వింటే ఎన్టీ రామారావు లాగా గొప్ప హీరో అయిపోతావు అంటూ బిఏ సుబ్బారావు చెప్పిన డైలాగ్ థియేటర్లో ప్రేక్షకులతో ఈలలు వేయించింది. కథానుగుణంగా ఇందులో హీరో సినిమా హీరో కనుక భీష్మ, సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణావతారం, పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండవీయం, భలే తమ్ముడు చిత్రాల్లోని పాటలు, పద్యాలు, సన్నివేశాలు సందర్భానికి అనుగుణంగా ఉపయోగించారు. సినిమాలో ఎన్టీఆర్ హీరో అయిన తర్వాత తన గ్రామానికి తిరిగి వచ్చే సన్నివేశం ఉంది. ఆ సమయం జనం ఆయనకి బ్రహ్మరథం పట్టే సీన్ని గుంటూరులోని నాజ్ సెంటర్లో 1,00,000 మంది జనం మధ్య చిత్రీకరించడం విశేషం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు మద్రాసు వచ్చి ఎన్టీఆర్ను చూసేవారు. ఈ అంశాన్ని కూడా ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు. అలాగే ఎన్టీఆర్ పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఉపయోగించిన కిరీటాలు, దుస్తుల్ని కూడా ఇందులో చూపించడం విశేషం. అలాగే ఎన్టీఆర్ కర్ణుడిగా, హేమలత కుంతిగా పాల్గొన్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఎన్టీఆర్ దారవీర సూరకర్ణ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్కు ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడడం విశేషం. వేమన్న చెప్పింది వేదమురా, చెప్పనా ఒక చిన్న మాట పాటలు హిట్ అయ్యాయి. 11 లక్షల రూపాయల బడ్జెట్తో తయారైన కథానాయకుని కథ చిత్రం మొదటి రోజు 35 కేంద్రాల్లో 2,75,000 రూపాయలు, 3 రోజులకు 7,30,000, వారం రోజులకు 13 లక్షలు వసూలు చేసింది. సినిమా పెద్ద హిట్ కాలేదు, కానీ విజయవాడ దుర్గా కళామందిరంలో
62 రోజులు, హైదరాబాదు సంగం థియేటర్లో 42 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.